హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఐఎన్ఆర్. ఒకసారి ఏపీ ఇంటర్ మ్యాథ్స్ న్యూ సిలబస్ 2026 క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ రకంగా మనం చేయాలి అంటే ఒకసారి చూడండి. ఒకసారి 8 మార్క్స్ క్వశ్చన్స్ ముందు మనం దాంట్లో ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో స్ట్రైట్ లైన్స్ ముందు స్టార్ట్ చేసుకోవాలి. ఈ స్ట్రైట్ లైన్స్ లో ఇది క్వశ్చన్ నెంబర్ 36 కింద వస్తుంది క్వశ్చన్ పేపర్లో. అందులో కనీసం ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ ప్రతి ఒక్కరూ చేయాల్సిందే. అయితే యాజ్ డల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 6 క్వశ్చన్స్ చేస్తే చాలు. అందులో నేను రౌండప్ చేశాను చూసారా, ఇక్కడ రౌండప్ చేసిన క్వశ్చన్స్ అది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి రిలేషన్ ఫంక్షన్స్, అది క్వశ్చన్ నెంబర్ 33 కింద వస్తుంది. అందులో మనం ఒక 5 క్వశ్చన్స్ చేస్తే సరిపోతుంది. 6th క్వశ్చన్ అదనంగా నేను ఇస్తాను. నెక్స్ట్ సీక్వెన్స్ అండ్ సిరీస్ క్వశ్చన్ నెంబర్ 35, అందులో కనీసం 1 to 9 సమ్స్ చేయాల్సిందే. ఇలా రౌండప్ చేసిన సమ్స్ అన్ని కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనకి ప్రీవియస్ పేపర్స్ ఏదైతే ఇచ్చో బోర్డు పేపర్లో వాడు ఇచ్చింది. నెక్స్ట్ ప్రాబబిలిటీ చేసుకోవాలి, ఇది క్వశ్చన్ నెంబర్ 40. ఇందులో కూడా కనీసం 1 to 8 క్వశ్చన్స్ అండ్ 11th క్వశ్చన్ 12th క్వశ్చన్ చేసుకోవాలి. అలాగే కానిక్ సెక్షన్స్ లో 2 చాప్టర్స్ ఉంటాయి మనం 8 మార్క్స్ కి. ఒకటి సర్కిల్స్, ఇంకోటి పెరాబోలా. సర్కిల్స్ వచ్చేసి 1 to 11 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే పెరాబోలా వచ్చేసి 1 to 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో రౌండప్ ఏదైతే చేశానో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ చేయాలి క్వశ్చన్ నెంబర్ 34. దీంట్లో కూడా 1 to 10 సమ్స్ చేయాలి. ఈ రౌండప్ ఏదైతే చేశానో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే నెక్స్ట్ లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ చేసుకోవాలి, అది క్వశ్చన్ నెంబర్ 38 కింద వస్తుంది. అలాగే దీంట్లో కూడా లిమిట్స్ వచ్చేసి 1 to 8 క్వశ్చన్స్ చేయాలి. అలాగే డెరివేటివ్స్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, అలాగే థర్డ్ క్వశ్చన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అవి 2 కూడా బోర్డ్ పేపర్ సంబంధించింది. 2లో ఈ బిట్స్ ఉన్నాయి చూసారా, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్, అడగడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే స్టాటిస్టిక్స్ అనేది చాయిస్ కింద వెళ్ళిపోతుంది. అయినా సరే నేను ఒక 4 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇదిగోండి, ఇది 2, 4, 5, 6లో 1. మరి ఏంటి ఇవన్నీ అంటే నేను ఒక లిస్ట్ డిస్ప్లే చేస్తాను, ఆ లిస్ట్ లో క్వశ్చన్స్ ఉంటాయి. దాని ప్రకారంగా చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.